ఇతిహాసంలో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రంగా ధ్రువక్షితిలో మనకు కనిపిస్తున్న స్వయంభువ మనువు వంశరాకుమారుడు ధ్రువుడు. తన తండ్రి తొడపైన కూర్చోవడానికి అర్హత లేని ధ్రువుడు ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా ఎలా వెలుగొందుతున్నాడో ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం. పూర్వం ఉత్తనాపాదుడు అనే రాజుకు సునీత, సురుచి అనే ఇద్దరు భార్యలుండేవారు. సునీతికి ధ్రువుడు, సురచికి ఉత్తముడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు. కాల ప్రభావం వలన ఉత్తనాపాదుడికి సునీతి కంటే సురచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా అది చూసిన ధ్రువుడు తాను కూడా తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి, నీకు తండ్రి తొడపై ఎక్కే అదృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదని అవహేళన చేస్తుంది. బాధతో ధ్రువుడు తల్లి సునీతి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుణ్ణి, తండ్రి, మన కష్టాలు తీరాలంటే ఆ శ్రీహరి అనుగ్రహం కావాలి అని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి అడవికి బయలుదేరుతాడు. మార్గ మధ్యలో నారదుడు కనిపించి యమునా నదీ తీరంలో ఉన్న మధువనంలో దర్భాసీనుడవై ప్రాణయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు. ధ్రువుడు యమునా నదిలో త్రికరణ శుద్ధిగా స్నానం చేసి దర్భసీనుడై నారాయణ గురించి తపస్సు చేస్తాడు. ధ్రువుడు చేసిన ఘోర తపస్సుకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్లి విషయం విన్నవిస్తారు. నారాయణుడు ధ్రువుడికి శంఖచక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్త ఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కల్పిస్తున్నారని చెప్పి ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్య పరిపాలన చేయమంటాడు. ఆ విధంగా నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు. రాజధాని చేరుకున్న ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తనాపాదుడు సంతోషం పొంది రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమునకు వెళ్తాడు. శింషుమాన ప్రజాపతి కుమార్తె అయిన బ్రహ్మి అనే గణవతిని వివాహం చేసుకుని కల్పవస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు. అనంతరం వాయువు కుమార్తె అయిన ఇలా అనే కన్యని వివాహం చేసుకుని ఆమె వలన కుమార్తెను పొందుతాడు. ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేశాడు. తర్వాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవడానికి బదరికావనంలో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ కాలం వెళ్లబుచ్చుతుండగా ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్య విమానం మీద ధ్రువుడిని తీసుకుని వెళ్లడానికి వస్తారు. ధ్రువుడు ఆ దివ్య విమానం ఎక్కలేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడాలని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు. నేటికి మనకు కనిపించే ధ్రువ నక్షత్రం ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్య పాలన ఫలంగా లభించిందే.